థ్యాంక్స్ అండి ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు. దీన్ని ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం వీ వాంట్ టు అనౌన్స్ ద ఆడియో అండ్ రిలీజ్ డేట్ ఆఫ్ అవర్ మూవీ శ్రీమంతుడు. ఈ మంత్ 27న షూటింగ్ అయిపోతుందండి అండ్ 1 month పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు డూ ఆడియో ఆన్ July 18th అండ్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద మూవీ వరల్డ్ వైడ్ ఆన్ August 7th అండి. August 9th Mahesh Babu gari birthday. It will be an extra treat for fans. 18th Ramzan. And ముందు July 17th అనుకున్నాం. తర్వాత ఈ బాహుబలి July 10th అనౌన్స్ చేయడం వల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల కూడా మేము August 7th వెళ్తాం జరిగిందండి. అండ్ ఇంత మంచి మూవీ తీసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ 1 month టైం కూడా కావాలి మాకు. సో ఫర్ ఆల్ దీస్ రీజన్స్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద మూవీ ఆన్ August 7th అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రేపు 27th కల్లా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందండి, ఇంక్లూడింగ్ సాంగ్స్ అండ్ టాకింగ్ మొత్తం కంప్లీట్గా. అదే ముందు July 17th అనుకున్నాం, బట్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ రష్. పోస్ట్ ప్రొడక్షన్ కూడా మరి టైం ఉండదు. వాళ్ళు చెప్పినట్టు బాహుబలి కూడా July 10th అనౌన్స్ చేశారు. 2 big films సేమ్ టైంకి రావటం మంచిది కాదు. మాకు కూడా కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం టైం దొరుకుతుంది. సో అది అన్ని రకాలుగా మూవీకి మంచిది, ఇండస్ట్రీకి మంచిది అని చెప్పి August 7th వెళ్ళటం జరిగింది. సో ఫ్యాన్స్కి మహేష్ బాబు గారి బర్త్డే ఆఫ్టర్ అతడు ఆగస్ట్లో ఏ మూవీ రాలేదు. సో సేమ్ వీక్లో సినిమా రిలీజ్ అవటం ఫ్యాన్స్కి కూడా ఆయన చెప్పినట్టు ఒక ట్రీట్లా ఉంటుంది ఈసారి. అండ్ టీజర్కి ఒక ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అండ్ అదే ఎనర్జీతో షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కూడా అదే ఎనర్జీతో జరుగుతుంది. July 18th ఫ్యాన్స్కి ఇంకా మచ్ మోర్ బెటర్ క్వాలిటీతో థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం ఆడియో రోజు. August 7th విల్ బి రియల్ ట్రీట్ ఫర్ ద ఫ్యాన్స్ అండి శ్రీమంతుడు. నాకు అది పెద్ద ఐడియా లేదండి, అది నేను కూడా మీడియాలో చూశాను. బట్ ఆయన దగ్గరికి 1 year బ్యాక్ వెళ్ళినప్పుడే ఈ పాయింట్ ఉంది. ఊరిని దత్తత చేసుకోవడం అంటే ఆయన లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ ఇంత క్యాన్వాస్లో కథ చెప్తే చాలా బాగుంటుంది అనిపించింది. మరి మేబీ ఇట్స్ యాక్సిడెంటల్, అది రెండు కోయిన్సైడ్ అవటం అనేది. మహేష్ బాబు లుక్స్ గురించి కొత్తగా చెప్పి ఆయన అందంగానే ఉంటారు. సైకిల్ అనేది ఇట్స్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. చిన్న సైకిల్ కూడా కథలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాంటి శ్రీమంతుడు వెరీ సింపుల్గా ఉంటాడు. నా శ్రీమంతుడు సైకిల్ మీదే వెళ్తాడు. సైకిల్ ఎంత అని చెప్పాము మేము, రేట్ చెప్పలేదు కదండి. అది రోడ్డు లేదండి, షాప్కి వెళ్ళి కొంటమే. రోడ్డు మీద చిన్నపిల్లలు కూడా ₹1,00,000 బైక్లు 2 లక్షల సైకిల్ వేసి తిరుగుతున్నారండి. అవును, సైకిల్ మీద తిరగటమే. ఇప్పుడు రోల్స్ రాయిస్ బెంట్లీలు వేసుకుని 50 లక్షలు పెట్టి కారు కొనే బదులు ఆ 2 లక్షలు పెట్టి సైకిల్ మీద వెళ్ళటమే ఉంది కాదండి. ఇప్పుడు కమర్షియల్ సినిమా అన్నప్పుడు హీరోని ర్యాలీ సైకిల్ అను హీరో సైకిల్ హంబర్ సైకిల్ పల్లెటూరులో సైకిల్ వేసి తిప్పితే బాగోదు. శ్రీమంతుడు సైకిలే అది లేదండి. అంటే July 17th మేము ఆల్మోస్ట్ ఆయన వాళ్ళు బాహుబలి వాళ్ళు మే అన్నప్పుడు మేము జూలైకి వెళ్ళామండి. యాక్చువల్గా నేను ఫస్ట్ మే అనుకున్నాను, ప్లీజ్ సమ్మర్కి వద్దామని. సో వాళ్ళు మే అన్నారని రాజమౌళి గారు, మేము July 17th వెళ్ళాం. సో తర్వాత వాళ్ళు July 10th అన్నారు. అది కూడా అఫీషియల్గా చెప్పలేదు వాళ్ళు. సో వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత మనం అప్డేషన్ తీసుకోవచ్చు. ఆల్రెడీ July 17th అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో July 10th అని వాళ్ళు అఫీషియల్గా ఎక్కడ చెప్పలేదండి. అది మామూలు చిన్న మీడియాలో న్యూస్ తప్ప ఎవరు అఫీషియల్గా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి కానీ July 10th రిలీజ్ బోల్డ్ ఇవ్వడానికి కానీ రాజమౌళి కానీ ఎక్కడ చెప్పలేదు. జూలై అన్నారు తప్ప మేము 17th అన్న తర్వాత. సో వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత గారికి ఒక డిస్కషన్ ఉంటుంది ఇద్దరి మధ్యలో. అప్పుడు మనం డెసిషన్ తీసుకోవచ్చు అనుకున్నాం తప్ప
మన వాళ్ళు మే అన్నప్పుడు మేము జూలై అది ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ డ్రామా ఉంది అంటే అసలు నా ఏ కథలోనూ ఫ్యామిలీ డ్రామా లేకుండా అసలు ఇంపాసిబుల్ రాయనది. బట్ ఎంత యూనివర్సల్ పాయింట్ తీసుకున్నా ఎంత కొత్త పాయింట్ తీసుకున్నా సరే ఫ్యామిలీ ఎమోషన్స్ని కొత్తగా చూపిస్తూ ట్రై చేస్తున్నాను. ఇందులో ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ డ్రామా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ మీద దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రొడక్షన్ అండి వాళ్ళది. నవీన్ ఎర్నేన్ గారు, ఎలమంచిల రవిశంకర్, సివిఎం మోహన్ గారు కలిసి ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ అది. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో దే ఆర్ వెరీ మచ్ అసోసియేటెడ్ విత్ ఫిల్మ్స్ అండి. యూఎస్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఆల్ ద బిగ్ ఫిల్మ్స్ ఇన్ ద ఇండస్ట్రీ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు అక్కడ యూఎస్లో. ఆల్మోస్ట్ 3-4 years నుంచి వాళ్ళు అసలు ప్రొడక్షన్ చేయాల్సింది. కొంచెం లేట్ అయింది అది. బట్ లేట్ అయినా సరే చిన్న బ్యాంక్తోనే ఎంటర్ అవుతున్నారు. వెరీ బిగ్ ఫిల్మ్తో, వెరీ క్వాలిటీ ఫిల్మ్తోనే ఎంటర్ అవుతున్నారు. వెరీ ప్యాషనేట్ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు. దే ఆర్ హియర్ టు స్టే అండ్ దే హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. అంటే కొంచెం తక్కువ పని ఉంటుందండి ఆయనతో నాకు. ఎందుకంటే ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్గా నేను ఈ సీన్ ఇలా చేయాలని యాక్టర్స్కి వెళ్ళి నేను చెప్పాలి. బట్ ఈయనతో ఎక్కువ చెప్పడం ఉండదు. ఎందుకంటే ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను బాగుందన్నా సరే ఒక 5-6 takes అయ్యి ఇంకా బెటర్ చేస్తూనే ఉంటారు. కొంచెం ఈ సినిమాకి చాలా తక్కువగా పనిచేశాను నేను. కథ రాసుకున్న తర్వాత పని అయిపోయింది యాక్చువల్గా. ఇట్ ఈస్ అ డైరెక్టర్స్ డిలైట్ అయినా సీన్ నాకన్నా రాసుకుంది నేనైనా సరే నాకన్నా ఎక్కువ ఓన్ చేసుకొని బాగా అర్థం చేసుకొని చేయగల యాక్టర్ ఆయన. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ అవర్ టైమ్స్. అలాంటి యాక్టర్తో ఎర్లీగా సినిమా చేయడం అనేది ఐ ఫీల్ వెరీ మచ్ లక్కీ అండి. ఫస్ట్ లుక్ జస్ట్ ఒక చిన్న టీజర్గా కాన్సెప్ట్ ఆఫ్ ఫిల్మ్ చెప్పాలని నా ప్రయత్నం తప్ప అన్ని ఆస్పెక్ట్స్ ఇంకా టచ్ చేయలేదు. థియేట్రికల్ ట్రైలర్లో ఇంకా డెప్త్కి వెళ్ళి అన్ని ఆస్పెక్ట్స్, ద రిమైనింగ్ కాస్ట్, అన్ని యాంగిల్స్ ఓపెన్ చేస్తాను. బట్ ఫస్ట్ ఏంటంటే నా సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పాలనే ఉద్దేశంతో ఓన్లీ ఆయన మీద ఫోకస్ చేసి నా కథ చెప్పే ప్రయత్నం చేశాను టీజర్లో. అంటే కథకి ఎంత యాప్ట్గా ఉంటే అంత అలాగే మాట్లాడతారండి. ఎక్స్ట్రాగా వెళ్ళి పంచెస్ రాయటం అది నేను ఎప్పుడు చేయలేదు. ఆయన కూడా అలా మాట్లాడే వ్యక్తి కాదు. క్యారెక్టర్కి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడే క్యారెక్టర్ అది. ఇదితో ఆల్మోస్ట్ అంటే నాకు మిర్చి కూడా దేవిశ్రీ ప్రసాదేనండి. అంటే నా టెక్నీషియన్స్ అంతా కొంచెం స్క్రిప్ట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే టెక్నీషియన్స్నే పెట్టుకుంటాను నేను. బీట్ దేవిశ్రీ ప్రసాద్ గారు కానివ్వండి, నా సినిమాటోగ్రఫర్ మది, అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, నా లిరిసిస్ట్ రామజోగేష్ శాస్త్రి గారు కానీ. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కథ వింటారు వచ్చి, వాళ్ళు ఫుల్ నరేషన్ తీసుకొని ఈ కథకి ఎలాంటి సెట్స్ వేయాలని, ఆయన ఈ కథకి ఎలాంటి పాటలు రాయాలని. అంటే అన్ని పాటలు కథకు సంబంధించిన పాటలే, డూయెట్స్ చాలా తక్కువ సినిమాలో. సో వాళ్ళు 3 hours కథ విని 6 months బ్యాకే కథతో ట్రావెల్ అయ్యి పాటలు రాయటం కానీ, మ్యూజిక్ కానీ, ఏదో క్యాచీగా ఉందని ఒక ట్యూను, ఒక చిన్న మాస్ నెంబర్ ఇలా కాకుండా స్క్రిప్ట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారు నా టెక్నీషియన్స్ అంతా. దేవిశ్రీ ప్రసాద్ కూడా ఆల్మోస్ట్ రేపు July 18th మీరు సాంగ్స్ వింటారు మీరు. అంటే కథను ఎక్కడ మిస్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం కమర్షియల్గా క్యాచీగా ఉండే ట్యూన్స్ ఇవ్వగల మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలిసి దేవిశ్రీ ప్రసాద్. సో హెస్ డన్ ద బెస్ట్ జాబ్ అగైన్. మిర్చి కంటే బెటర్ జాబ్ చేశారనుకుంటున్నాను. అసలు స్టార్ కాస్టింగ్ ఎంతమంది, జ్యోతిబాబు గారు, రాజేంద్రప్రసాద్ నాన్ అఫోర్డబుల్ ఏం కాదు కదా. మహేష్ బాబు సినిమాకి కూడా జ్యోతిబాబు గారు, రాజేంద్రప్రసాద్ కూడా హెవీ బడ్జెట్ అయితే అలా ఇట్స్ ఇన్ ద బడ్జెట్. అది ప్రాబ్లం ఏం లేదండి. చాలా పక్కాగా జరిగిన సినిమా అంతా, అందరం వెరీ హ్యాపీ. వాళ్ళు ఎప్పటి నుంచో అంటే మహేష్ బాబు గారి సినిమాలన్నీ అక్కడే వాళ్ళే ఎక్కువ చేశారండి, ఫ్రమ్ దూకుడు నుంచి. సో వాళ్ళకి అంటే యూఎస్ పెద్ద మార్కెట్ కాబట్టి మహేష్ గారికి ఆల్మోస్ట్ ఆయన ఫిలిమ్స్ వాళ్ళే చేశారు అక్కడ యూఎస్లో. సో వాళ్ళకి మహేష్ బాబు గారితో ఎప్పటి నుంచో చిన్న రిలేషన్ ఉంది. సో అట్ ద సేమ్ టైం కరెక్ట్గా ఆ టైంకి వచ్చి వాళ్ళు మహేష్ గారిని అప్రోచ్ చేయడం, మంచి సినిమా చేద్దాం అనుకోవటం. సో అదే టైంకి నేను యూటీవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వటం. అట్ ద సేమ్ టైం వీళ్ళు కొంచెం కొత్త వాళ్ళు బాగా వెరీ ప్యాషనేట్ ప్రొఫెషనల్ కాబట్టి వాళ్ళతో చేస్తే ఈ కథ బాగుంటుందని ఆయన కూడా ఫీల్ అయ్యి సో వీళ్ళతో చేద్దామని చెప్పారు. వేరే అసలు అదే సేమ్ ప్రాజెక్ట్ అండి. యా కాదు అసలు అది వేరే కదా. రామ్ చరణ్ సినిమా లేదు, రామ్ చరణ్ గారి సినిమా వేరండి, ఫ్రెష్, ఇది వేరే సబ్జెక్ట్.